హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా పీస్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి ముందుగా మనం బాస్మతి రైస్‌ని తీసుకొని దీని ముందు కడిగేసి పెట్టేసుకుందాం. నేనైతే ఈ గ్లాస్‌తో కరెక్ట్‌గా గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్. మామూలు రైస్ కన్నా మనకి బాస్మతి రైస్ అయితే చాలా మంచి సువాసన వస్తది పులావ్‌కి. మరి బియ్యాన్ని కొంచెం కడిగేసుకొని ఇలా నానబెట్టేసుకుందాం ఒక అరగంట సేపు. అప్పుడే మనకి పులావ్‌లో రైస్ చక్కగా బాగా ఉడుకుతుంది. పచ్చి బఠాణీ పులావ్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. కొద్దిగా మరాఠీ మొగ్గ, అలాగే కనాస పువ్వు, లవంగాలు 3, యాలకులు 3, ఒక దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు, కొంచెం జీడిపప్పు, అలాగే ఒక కప్పుడు బఠాణీ. చూసారు కదా, పచ్చి బఠాణీ చక్కగా ఒలిచి పెట్టుకున్నదన్నమాట. ఇవి అయితేనే చాలా బాగుంటుంది పులావ్కి. అలాగే 2 పెద్ద టేబుల్ స్పూన్తో నెయ్యి. ఇంత అయితే మనకి సరిపోతుంది. ఇంకేం మసాలాలు అక్కర్లేదు. ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఇంకేమీ అవసరం లేదు. చాలా సింపుల్గా తేలిగ్గా అయిపోయే రెసిపీ అండి. మరి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనము ఒక పల్సర్గా ఉండే ఇలాంటి గిన్నె ఒకటి పెట్టేసుకుందాము. మనం ఎన్ని బియ్యాన్ని తీసుకున్నామో అంతకు తగినట్టుగా పాత్ర కూడా ఉంటే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో బాగా వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న నెయ్యి వేసేసుకుందాం ఫస్ట్. ఈ నెయ్యి వల్లే మనకి మంచి రుచి వస్తుందండి పులావు, పీస్ పులావు. మనం ఆయిల్ అస్సలు వేయొద్దు, ఉత్త నెయ్యితోనే చేసుకుంటాం దీన్ని. తగుమాత్రంగా వేసుకోండి. మరి ఎక్కువ వేసుకున్నా కానీ మనకి ఎగటుగా ఉంటుంది, హెవీ ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పేసి మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. ఇందులో మనం ఈ మసాలా అంతా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని దీన్ని కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. జీడిపప్పు కొద్దిగా రంగు మారింది కదా, ఇప్పుడు మనం బఠానీ కూడా యాడ్ చేసేసుకుందాము. పక్కనే మనం కడిగి పెట్టుకున్నాం కదా వలిచిన బఠానీ, దీన్ని ఇది మాత్రమే యూజ్ చేయండి. మనం నానబెట్టిన పచ్చి బఠానీ అసలు బాగోదు. మనకి చక్కగా గింజలు ఒలుచుకుంటాం కదా, ఫ్రెష్ బఠానీ, అదైతేనే చాలా బాగుంటుంది పులావ్కి. ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా ఒక్క 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు వేయించుకుందాము. ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇందులో మనం నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు శుభ్రంగా వడగట్టేసి ఈ బియ్యాన్ని కూడా వేసుకొని ఇదే నేతిలో దీన్ని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని సన్న మంట మీద మీడియంగా పెట్టుకొని ఇప్పుడే నేను రుచికి తగినట్టు ఉప్పు కూడా కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే బియ్యానికి ఇప్పుడే ఉప్పు వేస్తే మనకి చక్కగా దానికి ఆ టేస్ట్ పట్టుకుంటుంది అనమాట, ఉప్పు తాలూకా టేస్ట్. సో ఇది బాగా కలిపేసుకొని దీన్ని కాసేపు ఇలాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మనం ఎసరు పెట్టేసి ఎసట్లో బియ్యం వేస్తే అస్సలు బాగోదండి పులావ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఇలా ఉప్పు వేసి దీన్ని ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి 1.5 గ్లాస్ నేను బియ్యం తీసుకున్నాను కదా, అలాగే దానికి 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ నానిపోయాయి కాబట్టి బియ్యము కరెక్ట్గా మనకి 1:2 ప్రకారం వాటర్ తీసుకోవాలి. నేను 3 గ్లాసుల వాటర్ తీసుకున్నా. దీన్ని మనం మరిగించి వేసుకున్నా పర్లేదు, లేదంటే అలాగే వేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే కూడా సరిపోతుంది, ఏం పర్వాలేదు. కొంతమంది మరిగించి వేసుకుంటారు, నేనైతే చల్లనీళ్ళు వేశాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా మనకి బియ్యం అంతా బాగా కలిసిపోయేటట్లుగా కలిపేసుకొని, మీకు కలర్ కావాలనుకుంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు, చిటికెడు పసుపు, లేదంటే కూడా అవసరం లేదు. ఇలా కూడా బాగుంటుంది. ఎందుకంటే పచ్చి బఠానీల తాలూకా పచ్చదనం అంతా అన్నానికి పట్టుకొని మనకి ఆ రంగు కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టేద్దాము. ఇందులో మనం ఆనియన్ వేయలేదు, ఒక ఉల్లిపాయ లేదు, పచ్చిమిరపకాయ లేదు, ఏమి వేయలేదు. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి ఫ్లేవర్ కోసం కావాలంటే, కానీ దీనికి అవసరం లేదు ఈ పులావ్కి మాత్రం. ఇందులోకి మనకి మసాలా గుండ్లు కానీ ఇంకా ఏది ధనియాల పొడి కానీ ఇట్లా ఏమీ అవసరం లేదనమాట. ఇలాగే చక్కగా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని తిని. దీనికి మంచి కుర్మా ఉండాలండి, బంగాళదుంప కుర్మా కానీ ఏదైనా సరే, ఒక మంచి పన్నీర్ కర్రీ కానీ ఇలా ఏదైనా చేసుకొని తింటే కాంబినేషన్ అద్దరిపోతుంది అనమాట. చూసారు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మంట బాగా తగ్గించేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా ఉడకనిద్దాం. మనకి పులావ్ ఉడికిపోయి ఉంటుంది, చూద్దామా మూత తీసి. కుక్ అయిపోయిందండి. మనకి ఎక్కడ కూడా వాటర్ లేకుండా చక్కగా నీట్గా కుక్ అయిపోయింది. ఇంకా అడుగును కొద్దిగా వాటర్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇంకొంచెంసేపు మూత పెట్టి ఉంచుతాము, ఎందుకంటే నీరుగా ఉంటే బాగోదు. అలాగే అన్నం కూడా ఇంకా పలుకుంది. సో ఇప్పుడు రెండింటికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట.
నెయ్యి వేసి చేయడం వల్ల గీ స్మెల్ చాలా బాగా వస్తుంది. అలాగే బాస్మతి రైస్ వాసన కూడా గుమగుమ్మని భలే బాగా వస్తుంది. పీస్ పులావ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్ అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ, బెంగళూరు అడ్డా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.